పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కొనుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా అమ్మవారికి వేకుజాము నుంచి ఆలయ ప్రధాన అర్చకులతో ప్రత్యేక కుంకుమ పూజలు బధరాల పుల్లేశ్వరరావు వరలక్ష్మి దంపతులు వారి కుమారుడు వీర వెంకట సుబ్రహ్మణ్యం లావణ్య దంపతులు వెంకటసాయి పాండురంగారావు నాగమణి కుమార్తె గీత శ్రీవల్లి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఎంతో పరమ పవిత్రమైన జ్యేష్ఠ అమావాస్య ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడంలో లోకశాంతి ప్రజలంతా సుభిష్టంగా ఉండాలని గ్రామదేవత ప్రజలందరినీ చల్లగా కాపాడాలని ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు। అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ప్రత్యేక ప్రసాదాలు అందించారు। అమ్మవారి సన్నిధిలో అన్న ప్రసాదాలు స్వీకరించారు। ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు। ब्राह्मणो वै सर्वा देवताः विरुद्धरति यावदेर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्न श्रीलङ्केति शतमानं भवति सदाय पुरुषस्येन्द्रियब्रह्मायुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमानः ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदारशृण्वन्नोदविस्येदसादनम् ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారు గురుపూడి గ్రామదేవతమైనటువంటి అమ్మవారికి ఈరోజు జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా శ్రీ బాదరాల పుల్లేశ్వరరావు గారు ధర్మపత్ని వరలక్ష్మి గారు దంపతులు వారి కుటుంబ సభ్యులతో ఈరోజు విశేషంగా శ్రీ అమ్మవారి గరుకు పంచామృత అభిషేకం, అలాగే లలితా సహస్రనామ గంగం పూజ, అలాగే ప్రసాద వితరణ కూడా ఒక విధంగా చాలా విశేషంగా జరిగింది। ఈరోజు అమ్మవారి జ్యేష్ఠ అమావాస్య మహాపర్వదినంగా అమ్మవారికి ఎంతో ఈ ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉండాలని, ఈ ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాదులన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని ఈరోజు శ్రీ బాదరాల పుల్లేశ్వర గారు బహుళ అమావాస్య సందర్భంగా విశేషంగా పూజ చేయించారు। వారిని వారి కుటుంబానికి కూడా శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారు విశేషంగా చూసి వారిని సుభిక్షంగా చూసి అమ్మవారు కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ కూడా వారి కుటుంబాలకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। అలాగే శ్రీ కులపతి రామాంజనేయులు వారి కుటుంబ సభ్యులచే కూడా ఈరోజు వారి గోత్రనామాలతో పూజ విధంగా విశేషంగా బాదరాల పుల్లేశ్వర చేయించారు। ఈ కులపతి రామాంజనేయులు ఇలాగే సుభిక్షంగా ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి కూడా ఉండకుండా ఆరోగ్యం సుభిక్షంగా ఉండాలని అమ్మవారి ఈ అమ్మవారిని బాదరాల పుల్లేశ్వర గారు ఈరోజు పూజ చేయించి వారిని వారి కుటుంబాన్ని కూడా అమ్మవారి కృపాకటాక్షలు కలగాలని విశేషంగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। అమావాస్య చేయించాము। మన ప్రజలందరూ సుఖంగా సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాం।